రైట్ ఇక వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కడియం కావ్యకే కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తా ఉంది. ఈ విషయాన్ని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. ఇక కావ్యకు సహకరించాలని ఎమ్మెల్యేలకు అధిష్టానం చెప్పినట్లు సమాచారం. పార్టీ మార్పుపై నిన్న అనుచరులతో కడియం శ్రీహరి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడానికే కడియం క్యాడర్ మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో ఇవాళ కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. చూస్తున్నాం. వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ టికెట్ కడియం కావ్యకే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వరంగల్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసింది. కావ్యకు సహకరించాలని ఎమ్మెల్యేలకు అధిష్టానం చెప్పినట్లు సమాచారం. పార్టీ మార్పుపై నిన్న అనుచరులతో కడియం శ్రీహరి సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ లోకి వెళ్లడానికే కడియం క్యాడర్ మొత్తం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కడియం శ్రీహరి, కావ్య కాంగ్రెస్ లో చేరనున్నారు. చూస్తున్నాం. వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ కడియం కావ్యకే కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, పూర్తి సమాచారం ఏంటి? ఎటకేలకు ఒక ఉత్కంఠకు అంటే ఆ వరంగల్ పరిధిలో ఎంపీ స్థానం ఎవరికి కేటాయిస్తుంది కాంగ్రెస్ పార్టీ? తర్వాత కడియం శ్రీహరి కావచ్చు, కావ్య కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. పూర్తిగా ఈ రోజు చేరబోతున్నారు. అట్లాగే ఎంపీ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది అన్నట్టుగా సమాచారం. ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? పవన్, ఎడతెగని ఉత్కంఠ వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్ పైన ఇప్పటి వరకు కూడా ఎడతెగని ఉత్కంఠ కొనసాగింది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ గెలిచేటువంటి సీట్ కావడంతో చాలామంది అభ్యర్థులు, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఎస్సీ సంబంధించినటువంటి నేతలు దాదాపుగా 50 మందికి పైగా నేతలు ఈ టికెట్ కోసం పోటీ పడ్డారు. దాదాపుగా 2 నెలల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీకి, హైదరాబాద్కు పరుగులు పెడుతూ తమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామాలతో కాంగ్రెస్ టికెట్ పైన ఒక క్లారిటీ వచ్చింది. ఇటీవలే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, కీలక నేత కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరబోతున్నారు. ఇవాళ కొద్దిసేపటి క్రితమే ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నారు. అయితే ఆయనకు ముందస్తుగా ఆయన కాంగ్రెస్లోకి చేరే ముందు జరిగినటువంటి పరిణామాలను చూస్తే కడియం శ్రీహరికి ఇప్పటికే కడియం శ్రీహరి కూతురు కావ్యకు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ టికెట్ కేటాయించింది. అయితే పార్లమెంటు స్థానం నుంచి ఆమెను నిలబెట్టాలని ఈ మేరకు కేటాయించింది. అయితే ఈలోగా కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి వారు కడియం శ్రీహరితో సంప్రదింపులు జరిపి ఆయన కూతురుకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇస్తామని హామీ ఇవ్వడంతో మరి కావ్య వెంటనే కేసీఆర్కు లెటర్ రాసి పార్లమెంటు పోటీ నుంచి, అంటే బీఆర్ఎస్ టికెట్ నాకొద్దు, పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ఆమె ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కడియం శ్రీహరి ఆయన అనుచరులతో నిన్న సమావేశం ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు కాంగ్రెస్లో పోవాలని వీళ్ళంతా కూడా నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు కొద్దిసేపటి క్రితమే సమాచారం ఇచ్చినట్టు మనకు తెలిసింది. కడియం కావ్యకైతేనేమి, ఆ పరిధిలో ఉండేటువంటి వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా సమాచారం ఇచ్చారు. కడియం కావ్యకే టికెట్ కేటాయిస్తున్నట్టు వాళ్లకు చెప్పినట్టు. కడియం కావ్యకు పూర్తి స్థాయిలో అందరూ సహకరించాలి, అధిష్టాన నిర్ణయాన్ని ఎవరూ కాదనొద్దు, తర్వాత పార్టీ లైన్ దాటి ఎవరు కూడా వెళ్ళొద్దు అని ఇటు కాంగ్రెస్ పరిధిలో పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, ఇటు పాలకుర్తి కావచ్చు, వర్ధన్నపేట కావచ్చు, ఇటు వరంగల్ ఈస్ట్, వెస్ట్, తర్వాత పరకాల, భూపాలపల్లి ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు ఇప్పటికే అధిష్టానం నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు కడియం కావ్యకు సహకరించాలని చెప్పారు. తర్వాత మరోవైపు ఆశావాలు పెద్ద ఎత్తున
కాంగ్రెస్ టికెట్ను ఆశించేందుకు పెద్ద ఎత్తున ఆశావాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళను కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు ఎవరికైతే గాడ్ ఫాదర్లు ఉన్నారో, ఎవరైతే వాళ్ళని పట్టుకొని ఇన్ని రోజులు టికెట్ కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. అయితే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం విషయానికి వస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో కడియం సీఆర్ మీద కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సింగాపురం ఇందిర ఏకంగా నిన్న సమావేశాలు పెట్టుకున్నారు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఉన్నటువంటి మండలాల్లో ఆయా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కొంత ఇందిరకు సంబంధించినటువంటి మద్దతుదారులంతా కూడా నిన్న సమావేశాలు పెట్టుకొని కడియం సీఆర్ రాకను వాళ్ళు అంతా కూడా వ్యతిరేకించారు. కానీ రాత్రి జరిగినటువంటి పరిణామాలు, రాత్రి అంతా వాళ్ళకు పార్టీకి సంబంధించినటువంటి అధినేతలంతా వాళ్ళ లైన్లోకి వచ్చి వాళ్ళందరినీ కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా అంగీకరించినట్టు పార్టీ లైన్కు, ఎందుకంటే వాళ్ళకు ఇదొకటే కాదు, భవిష్యత్తులో ఇంకా వేరే పదవులు ఇస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా ఒప్పుకున్నట్టు అంగీకరించినట్టు తెలుస్తుంది. కాసేపట్లోనే కాంగ్రెస్లో చేరిన తర్వాత టికెట్ అనౌన్స్మెంట్ అయితే ఉండబోతోంది. పవన్, రైట్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.